ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వెనకడుగు వేసింది. ఇంకా చెప్పాలంటే వెనకడుగు వేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అనేక అంశాల్లో చంద్రబాబు సర్కారు పిల్లిమొగ్గలేస్తుంది. తాను తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితిలోకి వచ్చేస్తుంది. పీపీపీ అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చేసిన ప్రయత్నం ఇప్పటికే బెడిసికొట్టింది. సర్కారు అడుగు ముందుకేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. టెండర్లు వేయడానికి ఎవరూ రాకపోవడంతో పరువు కూడా కోల్పోవలసి వచ్చింది. ఒకే ఒక్క టెండర్ వచ్చిందంటూ చేసినటువంటి ప్రహసనం కూడా అబాసు పాలు చేయడానికి కారణమయ్యింది. చివరికి ఇప్పుడు మెడికల్ కాలేజీలతో పాటుగా లూలు మాల్ వ్యవహారం కూడా చంద్రబాబు సర్కార్ని అవమానానికి గురి చేస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. లూలు మాల్ పేరుతో విలువైన స్థలాల్ని కట్టబెట్టే విధానం మీద తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. ప్రజల నుంచి ఆగ్రహం పెల్లుబిక్కింది. అనేక మంది నిరసనలకు పూనుకునేటంత వరకు వెళ్ళింది. ఈ తరుణంలో విజయవాడలో రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా ఉన్న నగరంలో నడిబొడ్డునున్న ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్ కట్టబెట్టే యత్నానికి చంద్రబాబు సర్కారు తిలోదకాలు ఇచ్చేసింది. తాము ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నాం అంటూ ఏపీ హైకోర్టుకి అధికారికంగా తెలియజేసేసింది. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ మేరకు ఏపీ హైకోర్టు ముందు నివేదించారు. లూలు మాల్కి విజయవాడలోని ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి స్థలాన్ని కట్టబెట్టే ప్రయత్నం నుంచి వెనక్కి తప్పుకుంటున్నాం అనే విషయాన్ని వెల్లడించేశారు. దాంతో చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మరోసారి బెడిసికొట్టినట్టు అయ్యింది. ప్రజాగ్రహానికి ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పని పరిస్థితి దాపురించింది. దాంతో ఈ ప్రభుత్వం భూముల కేటాయింపు ద్వారా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు చెబుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు అని స్వయంగా ప్రభుత్వమే అంగీకరించినట్టు భావించాల్సి ఉంటుంది. లూలు మాల్ లాంటి వ్యాపారులకు, రహేజా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు, సత్వా లాంటి కన్స్ట్రక్షన్ సంస్థలకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా కట్టబెడుతున్న చంద్రబాబు విధానాల మీద ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో దుమారం చెలరేగుతుంది. వివిధ రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఇలాంటి విమర్శలన్నీ పలు ఫిర్యాదుల వరకు ఏపీ హైకోర్టుని ఆశ్రయించేదాకా వెళ్ళాయి. ఇలాంటి తరుణంలో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. దాంతో మొట్టికాయలు తినక తప్పని స్థితిలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించేటంత వరకు వెళ్ళింది. అంటే ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజాధనాన్ని కారు చౌకగా తమకు కావలసినటువంటి సంస్థలకి ఎలా కట్టబెట్టేస్తుందో ఈ లూలు మాల్ ఉదంతం మనకి కళ్ళకు కట్టినట్టు చాటుతోంది. లూలు మాల్ మీద వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మూలంగా ఏపీ హైకోర్టులో వేసినటువంటి పిల్ కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గక స్థితి దాపురించిందంటే భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి వ్యవహారాలు చంద్రబాబు సర్కార్కి చేదు అనుభవాన్నిచ్చే దిశలో సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్ మీద తెలుగుదేశం పార్టీ నేతలు గిలగిలా కొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. పిల్లు దాఖలు చేశారు. విచారణకి అంగీకరిస్తే దాని మీద దర్యాప్తు చేస్తారు. విచారణలో ప్రభుత్వ వాదన వినిపించి ప్రభుత్వం చెప్పినటువంటి దానికి హైకోర్టు అంగీకరిస్తే యథేచ్ఛగా భూములు పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ పిటిషన్ వేయడంతోనే చాలా పెద్ద స్థాయిలో కలవరపాటుకు గురైనట్టుగా కూటమి నేతల తీరు కనిపించింది. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు లూలు మాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత విశాఖలో భూ పందేరానికి కూడా భవిష్యత్తులో బ్రేకులు పడే ప్రమాదం ఉండొచ్చా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాంటి బ్రేకులు వేసే పరిస్థితి వస్తే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలోని డొల్లతనం అంతా బయటపడుతుందనే అంచనాలున్నాయి. మరి ఏం జరుగుతుంది, ఎక్కడి వరకు దారితీస్తుంది, భవిష్యత్తులో విశాఖ భూముల భాగోతం ఎటు మళ్ళుతుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు విజయవాడలో లూలు మాల్కి ఇచ్చినటువంటి స్థలం విషయంలో సర్కారు వెనకడుగు వేయడం మాత్రం కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు సర్కారుకి చేతులు కాల్చుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు యథేచ్ఛగా తీసుకుంటే చట్టపరంగా, న్యాయపరంగా అనేక చిక్కులు ఎదుర్కోక తప్పదు అనే ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది.